నమస్కారం డైరెక్ట్ న్యూస్ ఛానల్ కి స్వాగతం। మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి అంటాం। ఆ తల్లి అన్నపూర్ణమ్మ అన్నం పెడితేనే మన కడుపు నిండుతుంది। కేవలం మన కడుపే కాదు, మన పక్క వాళ్ళ కడుపు నిండాలి, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే ప్రజా పాలనా ప్రభుత్వం చారిత్రాత్మకంగా ఈరోజు మీరు సొంతం చేసిన సన్నబియ్యం పథకం విజయవంతం కావాలని కోరుతూ ఇప్పుడు స్వయం సహాయ సంఘాలకు 26 కోట్ల 10 లక్షల చెక్ అందజేస్తారు ఆనరబుల్ సీఎం గారు। ఇందిరా అమ్మ గ్రూప్ ఫోటో ఆ 10 మంది తల్లులు రండమ్మా। రాష్ట్ర ప్రభుత్వం హుజూర్ నగర్లో మీ అందరి ఉత్సాహం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మేడం పద్మావతి గారు, ఇంకా గౌరవనీయులైన శాసన మండలి చైర్మన్, గౌరవ మంత్రివర్యులు, గౌరవ ఎంపీలు, గౌరవ సలహాదారులు, గౌరవ ఎమ్మెల్సీలు, గౌరవ ఎమ్మెల్యేలు అందరూ ఈ ఉగాది పండుగ సందర్భంగా దేశంలోని అత్యధిక మెజారిటీ సాధించిన యువ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీరెడ్డి గారు, అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారు, దేవరకొండ వారిద్దరి ఆధ్వర్యంలో ఉగాది పండుగ పూట ఇంత అద్భుతమైన సంబరాలు నిర్వహించినందుకు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ దేశంలోని అత్యధిక మెజారిటీ సాధించిన యువ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీరెడ్డి గారు, అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారు, దేవరకొండ ఈ విధంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం 80 నుంచి 85%కి ఉచితంగా వచ్చే పథకం ఏ రాష్ట్రంలో కూడా అమలు కాలేదనే విషయం కూడా మనం చేస్తున్నాం। మీ అందరికీ తెలుసు, ఇప్పుడు రేషన్ బియ్యం దొడ్డు రకం ఇంగ్లీష్ ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి అందరికీ భద్రత ఇవ్వబోతుందని చెప్పి మనం చేస్తున్నాం। మిత్రులారా, ఈ విషయంలో కొన్ని మరి మీరందరూ కూడా ముఖ్యమంత్రి గారు వచ్చిన అందులోకి నడవాలి। ఈ రోజుల్లో ఈ కమర్షియల్ పాలిటిక్స్ లో హుజూర్ నగర్ కోదాడులో వచ్చిన అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు స్వచ్ఛందంగా ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన విషయం మనం చేస్తున్నాం। గత 10 ఏళ్ల పాటు దళితులకి, గిరిజనులకి, మైనారిటీస్కి, బీసీలకి, రైతు కూలీలకి కడుపు నిండా ఆహారం పెట్టే పథకం। నేను సాధారణంగా నా నియోజకవర్గంలో ఏ మీటింగ్ పెట్టను, కానీ ఈ అద్భుతమైన పథకం మొత్తం భారతదేశం చూసే విధంగా మన నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం మీ అందరికీ ఈ పథకం గురించి ఒక 2 నిమిషాలు అణగారిన వర్గాలకి, బలహీన వర్గాలకి, పేదవారికి గొప్ప మార్పు తీసుకొచ్చే మరి ఘటన ఇది। రేపటి నుంచి యావత్ తెలంగాణలో రేషన్ కార్డ్ అర్హత ఉండే వాళ్ళందరికీ 6 కిలోలు ఉచితంగా సన్నబియ్యం అవుతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను। మిత్రులారా, ఈ గొప్ప కార్యక్రమం మన గడ్డ మీద, మన నేల మీద ప్రారంభం అవడం మన అదృష్టంగా భావిస్తున్నాం। యావత్
భారతదేశంలో చాలా మంది ఇది తినలేక తిరిగి అమ్మేస్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం గౌరవనీయులైన సిఎస్ మేడం గారు చెప్పినట్టు సన్న బియ్యం పంపిణీ అనేది ఒక చారిత్రాత్మక సందర్భం. ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక తెలంగాణ చరిత్రనే కాదు దేశ చరిత్రలోనే మొదటిసారిగా సన్న బియ్యం పంపిణీ ధరావత్ బుజ్జి గారు, ఆ తర్వాత మాలోత్ రంగా గారు, ఆ తర్వాత